కాకినాడ జిల్లా తునిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడ్శెట్టి రాజా ఆధ్వర్యంలో డీఎస్పీ అక్రమాలపై సమావేశం నిర్వహించారు. డీఎస్సీ రాసిన వారికి అన్యాయం జరిగిందని రాజా ఆరోపించారు. కోర్టులు స్పందించి ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని కోరారు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగులు మోసపోతున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎంతో కూలపోతంగా చర్చించి మనందరం ఇవ్వడం జరిగింది. కాకపోతే 7,000 నోటిఫికేషన్ ఏమన్నారంటే మేము వచ్చి దాన్ని డబల్ చేసి 16,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి యాక్షనాలిగా మన ఆలోచన ఎస్సీఆర్టీలోనే వీళ్ళకి అన్యాయం జరిగింది. ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ ఈ రాసిన ఎగ్జామ్ రాసిన కష్టపడిన నిరుద్యోగులు అందరినీ బ్రెయిన్ చేయట్లేదు. కొంతమంది విషయంలో స్పోర్ట్స్ కోటా కానీ లేకపోతే వికలాంగులకు సంబంధించిన దొంగ సర్టిఫికెట్లో కానీ లేదంటే ₹1,00,000 చేతులు మారి మరి డిస్ట్రిక్ట్ లో పెట్టాల్సిన మెరిట్ లిస్టు పెట్టకుండా ఒకరోజు పెట్టడం ఒకరోజు మాయం చేయడం, లేదు అంటే ఎవరైతే పేపర్ చేశారో ఎవరైతే పేపర్ అప్లోడ్ చేశారో వాళ్ళకే డిస్ట్రిక్ట్ ఫస్ట్ కావడం, మళ్ళీ వాళ్ళకి ముందు ఉద్యోగం ఇచ్చి తర్వాత ఉద్యోగం లేకుండా పక్కన పెట్టడం, మళ్ళీ వాళ్ళ కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. న్యాయస్థానాలు కూడా తొందరగా పెద్ద మనసు చేసుకుని ఈ నిరుద్యోగుల పట్ల మోసపోయిన డిఎస్సీ అభ్యర్థుల పట్ల పెద్ద మనసు చేసుకుని ఖచ్చితంగా తొందరగా తేలిస్తే బాగుంటది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జగన్ గారికి మామూలే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రావడం మోసం చేయడం, ఆ అభ్యర్థులకి మళ్ళీ జగన్ గారు రావడం, ఉద్యోగాలు మరి గతంలో మనం చూస్తూనే ఉన్నాం. దగ్గర 14,000-15,000 మందికి అలా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి. మరి మన తుల్లోనే కొంతమంది కౌన్సిలర్లు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అప్పుడు డిఎస్సీ సెలెక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మన కళ్ళలో ఉందని చూసాం. ఏమంటే జగన్ గారు ఒక ఉద్యోగం ఇచ్చారు, ఒక పోస్ట్ తీసారు అంటారు. 20,000 మంది దగ్గరగా, అందులో చంద్రబాబు నాయుడు గారు మోసపోయిన 7,000 మందికే జగన్ గారు ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి జగన్ గారు 5 సంవత్సరాలని మనం గమనిస్తున్నాం. ఏంటంటే ప్రచారం ఉంది, పేపర్లు ఉన్నాయి, మాకు మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నాయి. ప్రతిపక్షాల మీద లేకపోతే ఇలా నిర్వహించి జనజీ మీద కానీ యువకుల మీద కానీ నిరుద్యోగుల మీద కానీ పూర్తిగా విరుచుకుపడేలా చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చి మరి వాళ్ళని నిరుద్యోగులు కానీ లేకపోతే జనజీ మీద కానీ విరుచుకుపడేలా చేసి ప్రజలు గొంతు మూసేద్దామన్న పరిస్థితి